చెప్పేలా కార్తీక వెళ్ళట మాఘశరం వచ్చిందట. మాఘశర మాసంలో మహాలక్ష్మీదేవి పూజలు. అయితే మహాలక్ష్మి తల్లట ఉదయం లేచి ఎవరు నా పూజలు నా భక్తులు ఉన్నారో చూద్దామన్నట. ఆ తల్లి ముసలి వేషం వేసుకొని ముందు రాజుగారి ఇంటికి వచ్చిందట. ఆవిడ రాణి అట తూగుటుయ్యాలు నవ్వుతుందట. ఆవిడేమో ఎవరో అనకూడదు కానీ అందుకు వచ్చారేమో అనుకున్నట. వెళ్ళమ్మా, ఇప్పుడు నా చెయ్యి తీరుపట్టలేదు, వెళ్ళిపో, ఇప్పుడు నేనేమి నీకేమి వేయలేను అనేసిందట. అనుకోండి, అయ్యో తల్లి అనేసి ముఖం ఓడుకొని అలాగన్నట. వెళ్ళిపోతున్నప్పుడు కూతురు కనిపించిందట. తమ్ముడినేమో అక్కడ తులసమ్మ దగ్గరేమో బెల్లం మొక్క ఇచ్చిందట తమ్ముడు కాడించమని. ఆ బెల్లం మొక్కతోని అక్కడే తులసమ్మ దగ్గర పూజ చేసుకొని తమ్ముడు కాడిస్తుందట. ఆడించితే ఏమమ్మా తల్లి ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు, ఏమన్నా మొక్కమార్చుకు వెళ్ళిపోతున్నారంటే, అమ్మ ఇలాగ వచ్చాను, మీ అమ్మేమో నేను ఇలాగ అనుకొని ఆవిడేమో నేను మహాలక్ష్మిని ఇలాగ అనుకొని ఆవిడ నన్ను వెళ్ళిపోమన్నది, అందుకోసం నేను వచ్చేస్తున్నానమ్మా. అందుచేత అని అంటే, అమ్మ మా అమ్మగారు తెలియదు, నేను చేస్తాను తల్లి అనేసి ఏటేటి ఉండాలమ్మా మీ పూజకని అడిగితే, ఏమీ లేదు 5 అట్ల సార్లు ధాన్యం 5 అట్ల సార్లు ధాన్యం పెట్టి 11 పిండి వంటలు ఉండి ఆ రోజు తలకు స్నానం చేసుకొని ఉపవాసం ఉండి పిండి వంటలు 11 పిండి వంటలు ఉండి వడపప్పు చెరువుడి కొబ్బరికాయ అభిషేకం అలాగే చేసుకొని ఆ రోజంతా పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నా పూజ చేసుకోవాలని ఆవిడ చెప్పింది. అమ్మ తల్లి అలాగేనమ్మా చేస్తానమ్మా అనేసేమో ఆవిడేమో అలాగే వచ్చి తలకు స్నానం చేసుకొని ఉపవాసం ఉండడం ప్రారంభించిందట. ఫస్ట్ వారం ప్రారంభించి ఆవిడ సాయంత్రం అయ్యేసరికి పూజ చేసుకుందట. పూజ చేసుకుంటే, అమ్మ ఎందుకు ఇలాంటివన్నీ నిమిషం తల్లి దెబ్బలు అన్నదట. ఎప్పుడు నేను చిన్నదాన్ని నీకు ఎందుకని. అంతే 2వ వారం వచ్చిందట. 2వ వారం ఏమో పెద్ద మనిషి అయ్యి అప్పుడు అయిపోయిందట. ఆ తర్వాత 2వ వారం వచ్చిందట. మళ్ళీ ఇలాగే ఆవిడ వద్దనిస్తే మళ్ళీ ఆ కూతురే మళ్ళీ కనిపించిందట. కనిపించి ఏమమ్మా వెళ్ళిపోతున్నారంటే, అమ్మ ఇలాగ అయిపోయిందనంటే, అప్పుడు మళ్ళీ 2వ వారం కూడా అలాగే సేమ్ చేసిందట. చేస్తే పెళ్లి చుట్టాలు పెళ్ళోళ్ళు చూపులకు వచ్చారట ఆవిడకి. రాజు మరి ఇంకొక రాజుగారు వచ్చారట, ఇంకొక దేశరాజు వచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నారట. చేసుకుంటే అప్పుడు ఆవిడ అన్నదట, అమ్మ మళ్ళీ 3వ వారం పెళ్ళి అట. మళ్ళీ 3వ వారం పెళ్ళి కాబట్టి అమ్మ నీ తండ్రి నీ తల్లి ఏవి ఇచ్చినా నువ్వు తీసుకోకు. ఒక ఎర్రమన్ను గుడ్డ, ఒక చీపురు, ఒక చేట పట్టుకెళ్ళిపో. అందుకే ఆడపిల్లకి అవి ఇవ్వకూడదు అని అంటే, అందు గురించి ఒక చీపురు చేట పట్టుకెళ్ళిపో, నువ్వేమి ఇంకా పల్లకిలు వేసుకొని వెళ్ళిపోయి ఇంకేమీ నువ్వు ఆశించకు, ఏవి ఇచ్చినా వద్దని చెప్పాను అన్నదట. అది చెప్తేనే అప్పుడేమో అలాగే తల్లి అనేసి 3వ వారం పెళ్ళి కుదిరిందట. 4వ వారం పెళ్ళి అయిందట. 5వ వారం వెళ్ళిపోతుందట అత్తవారింటికి వెళ్ళిపోతే, అయితే ఏంటి అన్ని ఏవి కూడా ఏనుగులు గుర్రాలు, ఇక రాజు కదా, ఇంక ఊరు పట్టలేదట, అంత పేర్చాడట. నిన్ను వెళ్ళడానికి పల్లకీలు అంతా పెడితే నాకు అవి ఏమి వద్దని పల్లకీలో నీ 3 వేసుకొని వెళ్ళిపోయిందట. అదేటమ్మా నీకేంటి మా మీద కోపం, ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు అని అడిగితే, ఏమి లేదు నాన్న నాకు అనేసి ఈవిడ అని చెప్పుకొని వెళ్ళిపోయేసరికి ఆవిడ ఇలా ఊరు దాటిందట. ఈ సమస్త ఆస్తులు పోయేవట. పోయి ఇలాగ అయిపోయిందట. ఇదేటమ్మా పెళ్ళి చేసిన వెంటనే మనం ఇలాగ అయిపోవడం ఏంటి అనేసి బాధపడ్డారట. బాధపడి ఇంకా స్థితిలో ఉన్నారట. ఆవిడకి తెలుసు, కూతురికి తెలుసు, ఇదేంటి మా అమ్మ చేయమంటే చేసింది కాదు, ఈ పరిస్థితి మహాలక్ష్మి తల్లి ఆగ్రహానికి గురి అయిపోతారు అని అనుకుందట. అలాగే అనకూడదు కానీ అలాగే ఇది అయిపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరం వచ్చిందట. మళ్ళీ సంవత్సరం ఆవిడేమో ఇలాగ ఫస్ట్ వారం వచ్చిందట. తలంటి స్నానం చేసుకొని ఇవన్నీ ఇల్లంతా శుభ్రం చేసుకొని 11 పిండి వంటలు ఇవన్నీ ఉపవాసం ఉండి అన్నీ పూజ చేసుకుందామని పని వాళ్ళకేమో ఇవన్నీ వండమని చెప్పేసి ఆవిడ పని ఆవిడ చేసుకుంటుందట. చేసుకుంటే అంతలోనికేమో ఈవిడ తల్లి అన్నదట, ఏమండి పాప దగ్గరికి వెళ్తే బాగుంది, వెళ్ళింది, ఎలాగున్నారో తెలియదు, మనం ఎలాగున్నామో వాళ్ళు ఎలాగున్నారు మనం అడగలేదు అనేసి ఏమో తల్లి అన్నదట. పిల్లల్ని ఏటి వెళ్తాము, ఏది మనం ఎక్కడున్నా అడగలేదంటే, అయినా పర్వాలేదు మన పెళ్ళింటికి కదా, తప్పు ఏమైనా ఉన్నది ఏంటంటే అనేసి ఆవిడేమో, అయితే మరి పెద్ద బాబుని పంపుదామని 2 కొడుకులు కూతురట. ఆ పెద్ద కొడుకుని పంపించిందట. పంపించి అలా వెళ్తుండగా నీలాట్రేవి దగ్గర, ఎవరు బాబు నువ్వనంటే, రాజుగారి బావమర్దిని నేను, రాణిగారి తమ్ముడిని అని చెప్తే, ఇదేట మెరుగున్నాడు, మాసిన బట్టలు చిరిగిన బట్టలు కొనుక్కున్నాడంటే, అయినా కొందరు అన్నారంటే మనకెందుకు పనకూడదు, అలాగా ఎవరైతే ఏమంటే రాణిగారితో చెప్తామో అనేసి చెప్పారట. వెళ్ళి అమ్మ మీ తమ్ముడట ఇలా వచ్చారు నూతిగడ్డ దగ్గర
అమ్మ నాయన అనేసి పని వద్దనట నలుగు పిండి బట్టలు పళ్ళకి అన్నీ పంపించి కరెక్ట్ పంపించి వీధిలో వెళ్ళేట స్నానం అన్నీ చేయించి తీసుకొచ్చిందట. తీసుకురమ్మని చెప్పిందట. వచ్చాడట. వచ్చిన వెంటనే ఇప్పుడు రాజులు కదా బోల్ సంస్థానం పుట్టడి బియ్యం అన్నం పులుసులు కూర ఇంకా అన్నీ 11 తిని అన్నీ వండి అక్క నాకు ఆకలేస్తుందని అంటే ఈ అన్నం అంతా పెట్టిందట. అయినా తినేసాడట. ఇదేది భగవంతుడా అనేసి లక్ష్మీనారాయణ ప్రసాదం అని లాస్ట్ ముద్ద తీసి ఈ లక్ష్మీనారాయణ ప్రసాదం అని లాస్ట్ ముద్ద వేసిందట. వేసరికి ఇంకా కడుపు నిండిపోయిందాక ఇంకా సరిపోతుంది అని అనేసి లేచిపోయాడట. అయిపోయిన తర్వాత ఉన్నన్నాళ్ళు ఉన్నాడట. అక్క నేను ఇంక వెళ్తాను ఇంటికి, అమ్మ నా కోసం చూస్తుందని అంటే ఒక గుమ్మడి పండు డొలిసేసి అందులో రత్నాలు వైడూర్యాలు ఇంకా మరకత మాణిక్యాలు ఇంక ఇవన్నీ అందులో పోసి మళ్ళీ ముట్లు పెట్టి మళ్ళీ ఇచ్చి పెరుగన్నం కట్టింది చిన్నవాడు. అయినా ఎక్కడ దించకుండా పట్టుకొని వెళ్ళిపో అనేసట ఆ గుమ్మడి పండు ఇచ్చిందట. ఈ పెరుగన్నం కట్టింది కదా, ఆ చెరువు ఒక దగ్గర చెరువు చూసి ఆ పెరుగన్నం తిందాం అనేసి అక్కడ చెరువు గట్టు దగ్గర ఆ గుమ్మడి పండు దించి పెరుగన్నం తింటున్నప్పుడు మళ్ళీ ఆ గుమ్మడి పండు గనగన ఆడుకొని ఆవిడ కొట్టీలోనే పడిపోయిందట. శ్రీ మహాలక్ష్మి తల్లి అమ్మ శ్రీ మహాలక్ష్మి తల్లి అమ్మ నీ కరుణ మరి మళ్ళీ నా ఇంటికి వచ్చేసావా అనేసి ఆ మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకొని ఆవిడ పూజ చేసుకొని అయిపోయింది. 2వ వారం వచ్చిందట. ఏం ఏడుస్తాడు రెండో వారం వచ్చిందట. 2వ వారం వస్తే 2వ వారం వచ్చి మళ్ళీ చిన్న తమ్ముడు వచ్చాడట. ఏమంటే చిన్నవాడిని పంపుదాం గుమ్మడి ఏటి ఇచ్చింది ఆయన అక్క అని అడిగితేట ఆయన గుమ్మడి పండు ఇచ్చిందమ్మా అనేసరంటే అయ్యో పులుసు వండుకొని కూర వండుకొని తిందో నాయన ఎంత పని చేసావు వెళ్ళిపోయిందా అనేసి అంటే పెరుగన్నం తిండి వెళ్ళిపోయిందని అనేసి అంటే 2వ వారం వచ్చింది. 2వ వారం ఇలాగే తమ్ముడు కలగా అంటే ట్రైవ్లోకి వస్తే అలాగే చెప్పారట. రాణి గారితో ఇలాగమ్మ మీ చిన్న తమ్ముడు అటు వచ్చారని అంటే మళ్ళీ అలాగే నలుగు అన్నీ పంపించి పట్టుబట్టలు అన్నీ పంపట అన్నీ చేసి ఆ తర్వాత ఏమో మళ్ళీ పెరట వైపు రాజులు పని వాళ్ళతో పంపిస్తే నలుగు పెట్టి పట్టుబట్టలు వేసి పల్లకిలో తీసుకొచ్చారట. ఆ 2వ అబ్బాయి కూడా మళ్ళీ 2వ వారం వచ్చి 2వ వారం ఇలాగే అన్నీ అలాగే అడిగాడట. అక్క ఆకలేస్తుందంటే అన్నీ అలా పెట్టి పుట్టిన బియ్యం తినేసి అతను లాస్ట్ ముద్ద శ్రీ లక్ష్మీనారాయణ ప్రసాదం అని అనేది పెట్టిందట. అతను కూడా లేచిపోయాడట. ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత వెళ్ళిపోతానక్క ఇంకా వారం అయిపోయింది వచ్చాను అనేసి వెళ్ళిపోతానంటే కొబ్బరికాయ కోరేసి దాని నిండా మోర్లు వేడివేడిలు అన్నీ పెట్టిందట. పెట్టి అయితే సరేనా ఆయన అనేసరికి మళ్ళీ చిన్నవాడు కదా పెరుగన్నం పెట్టిందట. ఆ పెరుగన్నం తినడానికి మళ్ళీ కొబ్బరికాయ తీసేసరికి మళ్ళీ ఈవిడ కొట్టిలోకి వచ్చి పడిపోయిందట. అయ్యో నాకు తెలిసి మరి అనేసి అనుకొని మళ్ళీ బాధపడి ఏంటి నాయన అక్క ఇచ్చిందంటే కొబ్బరికాయ ఇచ్చిందమ్మా అని అంటే అయ్యో కొబ్బరికాయ కొట్టుకునే సరే మొక్క తిందని అయినా కొబ్బరికాయ మళ్ళీ పోయిందా అనేమో అనేసరికి కానీ ఈవిడ కొట్టి 3వ వారం వచ్చిందట. 3వ వారం ఏమండి చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు మీరు వెళ్ళండి అనేమంటే తండ్రి వచ్చాడట. తండ్రికి కూడా ఇలాగే మాసిపోయిన బట్టలు తిని వస్తే అలాగే చెప్పారట. చెప్తే పట్టుబట్టలు నలుగు పిండి కుంకుడుకాయలు అన్నీ పంపించి పట్టుబడిని పంపించి నలుగు స్నానం వచ్చేసి పల్లకీలో తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత అతను కూడా మళ్ళీ అలాగే ఆకలేస్తుందమ్మా అని అంటే భోజనం పెట్టిందట. భోజనం పెడితే పుట్టడి బియ్యం అన్నం తినేసిందట. ఇది అయిపోయిన తర్వాత పుట్టడి బియ్యం అన్నం తినేసి అయిపోయిన తర్వాత లాస్ట్ ముద్ద అతనికి కూడా అప్పుడు పెడితే లక్ష్మీనారాయణ ప్రసాదం తండ్రి పెడితే అతను కూడా అప్పుడు తినేసి లేచిపోయారట. ఆ తర్వాత ఏమో ఇతనికి అమ్మ వెళ్తానమ్మా వారం రోజులు అయిపోయింది అమ్మ చూస్తుంది అని అంటే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బూర్జు గుమ్మడికాయ డొలిసిస్ పెట్టిందట. డొలిసిస్ పెట్టేసి అన్ని వజ్రాలు వడూరులు అన్నీ పెట్టి ఆ తండ్రి పెద్దవారు కాబట్టి ఇతనికి ఏమి ఇవ్వలేదట. మళ్ళీ వీలుగా అయిపోతే తమ్ముళ్ళకి ఇద్దరికి ఇచ్చి అలాగే వెళ్ళిపోయింది అనేసి పెడితే అప్పుడేమో ఇంకా అతనికేమో బాత్రూమ్ ఆ చెరువు చూసరికి అది దించేసి ఆ చెరువు వెళ్ళిపోయింది. చెరువు వెళ్ళిపోయి మళ్ళీ ఆ గుమ్మడి పండు ఆ బొజ్జు గుమ్మడి పండు కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయింది. అమ్మ తల్లి నాకు టీకి వచ్చేసావా అనేసి ఇంకా 4వ వారం వచ్చింది. తల్లి వచ్చిందట. అప్పుడు ఏంటంటే మీరు ఎవరు వెళ్ళినా మీకేం తెలియట్లేదు నేను వెళ్తానని ఆవిడ రాణి వచ్చింది. వచ్చిన తర్వాత రాణి ఆవిడనగా తిన్నదట. అప్పుడు ఆ తర్వాత ఆవిడకి అమ్మ ఈరోజు 4వ మార్గశిర ఉపవాసం ఉండు అనేసి ఈ 4 వారాలు 5వ వారం ఇన్ని అయిపోయింది. మళ్ళీ మొదటి వారం మళ్ళీ మార్గశిర మాసంలో తల్లి చేయించుదాం ఎలాగైనా మరి లాభం లేదనేసట. తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అమ్మ నువ్వు మార్గశిర పూజ మాకు పూజలు ఉన్నాయి ఉపవాసం ఉండమ్మా తలకు స్నానం చేసుకొని పట్టుచీర కట్టించి ఉపవాసం పెట్టేదట తల్లికి. ఉపవాసం పెడితే అలాగే ఈవిడ ఏ పనిలో ఉన్నప్పుడు వేసేసిందట మనవలకి
ఏ పెరుగన్నం పెడుతుంది ఈవిడ ఒక ముద్ద తినేసిందట. సాయంత్రం అయ్యేసరికి పూజకి రమ్మన్నారట. అమ్మ రా అమ్మ పూజ చేసి స్నానం చేసుకొని పట్టు చీర కట్టుకొని రా పూజ చేసుకుందంటే, అమ్మ పిల్లలకి అన్నం పెరుగన్నం పెట్టాను నేను కూడా తినేసానమ్మా అని అంటే, అయ్యో ఏం ఇలాగా చేసావు అనేసి ఆవిడ మళ్ళీ అలాగే స్నానం చేసుకొని మళ్ళీ పూజ చేసుకుందట. ఆవిడ రెండో వారం వచ్చిందట. అమ్మ ఈ వారం అయినా పూజ చేయమ్మా, ఈ వారం కూడా పూజ చేసి ఉపవాసం ఉండు తలస్నానం చేసుకొని అంటే, అలాగేనమ్మా అన్నదట. పిల్లలకి మనవలకు నూనె రాసిందట, ఆవిడ రాసిందట. అయితే మళ్ళీ పూజకి పిలిచిందట. పిలిచేసరికి మళ్ళీ ఇలాగ అన్నీ చెప్పారట. ఏమమ్మా నీకు చెప్పాను కదా అని చెప్పి ఆవిడ మళ్ళీ పూజ చేసుకున్నారట. మూడో వారం వచ్చిందట. మూడో వారం వస్తే మూడో వారం వచ్చిన వీడు ఇలా కాదని బియ్యం బస్తాలో పెట్టి కుట్టేసి ఆవిడని పెట్టిందట. పెట్టేసి ఈవిడ ఏ పనులైనా చేసుకుంది. బియ్యం బస్తాలు ఉన్న బియ్యం గింజలకు నోట్లు పడేసుకుందట. అయితే అమ్మ రా పూజకని బస్త తిప్పితే, అమ్మ బియ్యం దొరికాయమ్మ తినేసాను అని చెప్పింది. అయ్యో అనేసి అప్పుడు మళ్ళీ నాలుగో వారం వచ్చిందట. ఇది గొయ్యి తీసి అందులో పెట్టేసి చెక్కల మూత వేసిందట. అప్పుడు నాలుగో వారం కూడా అలాగనే చేసి అరటిపళ్ళు పిల్లలు తినేసి ఆ గుమ్ములో ఏటి ఉన్నది నాలుగు పడిస్తే అరటిపళ్ళు తినేసింది. మళ్ళీ అమ్మని తీసుకొచ్చిందట. అమ్మని మరి అమ్మ స్నానం వచ్చేసి పూజ చేద్దామంటే, అమ్మ అరటిపళ్ళు పిల్లలు పడిస్తే తినేసానమ్మా అంటే, అయ్యో ఏంటి అమ్మ ఇలా చేస్తున్నావు అనేసి బాధపడి, అయ్యో ఏమమ్మా అనేసి బాధపడి ఆ తర్వాత ఏమో మళ్ళీ ఆవిడ పూజ చేసుకుని 5వ వారం వచ్చిందట. 5వ వారం రోజట స్నానం చేయించి పట్టు చీర కట్టించి కొంగు ముడేసుకొని, ఇంకా లాభం లేదు మా అమ్మ అనేసి ఉద్యానవనంలో ఏనుగుల సార్లకి గుర్రాల సార్లకి ఆ సంస్థానానికి కూడా ఈ తల్లిని తిప్పిందట. ఉదయం సాయంత్రం వరకు అమ్మ ఇవన్నీ మనవే అని ఇవన్నీ అనేసి చెప్తే, అయితే సాయంత్రం అయిందట. 4 అయ్యేసరికి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి పట్టుబట్టలు కట్టించి పూజకి ఆరంభించిందట. ఆ పూజ ప్రారంభించేసరికి ఆవిడ లక్ష్మీదేవి అన్నదట. మినుకు అనుకొని ఆ పేరు పెట్టి పిలిచి, అమ్మ తల్లి నీ తల్లి 7 గాజులు వెనక్కి ఒక బొగ్గన సున్నం ఒక బొగ్గన మసి రాసి 7 గాజులు వెనక్కి ఈడ్చిస్తేనే నీ దగ్గర నేను ఉంటాను, లేకపోతే నేను కూడా నీ ఇంట్లో కూడా ఉండను అని చెప్పిందట. అదంటే, అమ్మ లేదు నీ తర్వాత ఎవరైనా శ్రీ మహాలక్ష్మి తల్లి అనేసి పాపం అయినా ఒక పొగ్గ సున్నం ఒక పొగ్గ మసి రాసి ఆ 7 గాజులు వెనక్కి పెట్టిసిందట. ఆవిడని పెట్టిసిన తర్వాత పాపం ఈవిడ పూజ చేసుకుందట. అప్పుడు ఆవిడకి బాధ అనిపించిందట. అయ్యో లక్ష్మీదేవి లేకపోవడమే కదా నా కూతురు కూడా ఏదో చేసింది అనేసి. అప్పుడేమో ఈ గాజుల నిండా ధాన్యం అట. ఆ లక్ష్మీదేవికి మళ్ళీ జాలి కలిగి ఇలా ధాన్యం ఒకటి అలా రాలుపుతున్నారట. రాలిపితే ఆ ధాన్యం అన్నీ ఏరుకొని ఇలా కళ్ళకు అద్దుకొని ఒళ్ళో పెట్టుకుందట. అమ్మ లక్ష్మీదేవి తల్లి నీ పనులు లేకపోవడమే కదా ఇలా వెళ్ళిందని. అప్పుడేమో ఆ లక్ష్మీదేవి కరుణించి మళ్ళీనేమో, అమ్మ నీ తల్లికి బుద్ధి వచ్చింది, తీసుకొచ్చి స్నానం చేయించి పట్టు చీర కట్టించి పూజ చేసుకో అనేసి మళ్ళీ చెప్పిందట. ఆవిడే మళ్ళీ వచ్చి చెప్తే అప్పుడేమో మళ్ళీ తల్లిని తీసుకొచ్చి పూజ చేయించిందట. ఆ పూజ అన్నీ అయిపోయిన తర్వాత, అమ్మ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ప్రసాదం నైవేద్యం జరిగితే 2 రోజులు ఉండి, అమ్మ నేను ఇంటికి వెళ్తానమ్మా అని అన్నదట. పిల్లలు మీ నాన్న ఉండిపోయారంటే తల్లి కూతురు తెలుసు ఐశ్వర్యం మళ్ళీ ఆ తల్లి కరుణించారు, మళ్ళీ ఐశ్వర్యం ఆవిడకి కలిగిందని తెలిసి అందుగురించి అలాగేనమ్మా అనేసి బయలుదేరి వెళ్ళిపోయారు. సరేనమ్మా అనేసి పల్లకిలో పెట్టి తల్లిని దేవబెట్టించింది. దేవబెట్టేసరికి మళ్ళీ అక్కడ ఐశ్వర్యం ఎక్కడ ఏనుగులు, ఎక్కడ గుర్రాలు, ఎక్కడ రాజులు సమస్త ఉందట. ఉండేసరికి అక్కడ జమ్మి చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద పోలికే అదే మన ఇల్లు అనుకుని వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఎన్నాళ్ళు అయిందట. మరి కూతురు ఉన్నదా అడగలేదట, ఎవరు రాలేదట, వీళ్ళు వెళ్ళలేదట. అప్పుడు ఈవిడ ఒకరోజు అలాగ మనసు బాధగా ఉన్నదట. ఏమి రాని అలా ఉన్నామని రాజుగారు అడిగారట. అడిగితే ఏంటి అమ్మాలు ఏంటి ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏదో తెలియదు, రమ్మనలేదు, ఏమీ లేదు, వాళ్ళు రాలేదు, నన్ను నేను ఒక రోజున పిల్లలేదని అడిగితే రాని పిల్లవని పేరెంట్ కనుక వెళ్ళకూడదు, ఒకరోజు నేను రమ్మనలేదు, రమ్మనుకుంటే ఎలాగెళ్తావు అనేసేమో ఆ రాజుగారు అన్నారట. అంటే అలాగని సరే ఆయన ఊరుకున్నట్టు అలాగే చేసుకుని ఒక కూరలో పప్పు వేసి ఒక కూరలో ఉప్పు వేసి ఒక కూరలో వేయలేదు, ఒక పచ్చళ్ళు ఉప్పు వేసి ఒక పచ్చళ్ళు లేదు, అలా ఒకటి బాగుండి ఒక బాగు లేకుండా వండించింది. పని వండిస్తే భోజనం వచ్చాడు రాజు. రాని ఒక కూర కమ్మగా ఉంది, ఒక కూర చప్పగా ఉంది, ఒక పులుసు బాగుంది, ఒక పులుసు బాగలేదు, ఇలాగా చెప్పారు. అడిగారట. అడిగితే అదే స్వామి పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు ఇద్దరు కూడా బాగుంటే ఆడపిల్లకి ఆనందం,
అనేసి అదే వెళ్తే ఇది చెప్పుకుంటే అది కారం అది కమ్మగా ఉందని చెప్పిందట ఆవిడ. చెప్తే అయితే మీకు ఎలా ఉన్నది అనేసి పల్లకీలో పెట్టి పంపించాడట. పంపించితే ఈవిడ రావడం చూసి అమ్మ అక్క వస్తుంది, టూ ఇయర్స్ ఊగుతున్నారట పిల్లలు, మగ పిల్లలు. అమ్మ అక్క వస్తుందని చెప్పి అమ్మ బాబు మళ్ళీ మన ఐశ్వర్యం అయిపోద్ది మళ్ళీ వస్తుందా అనేసట తలుపులు వేసారట. తలుపులు వేసరికి అయ్యో వీళ్ళు నేను నా వల్ల పోయింది అనుకున్నారు, ఆ భగవాన్ ఆ లక్ష్మీదేవికి పూజ చేయక అని అనుకోలేదు, మా అమ్మ ఎలా తెలుసుకుంటుంది. అయినా ఆడపిల్ల అత్తవారింటికి కన్నవారింటికి వెళ్ళేటప్పుడు ఆరిని కడుపుతో రాకూడదట, అందుకోసం అని గబగబా వంటగదిలోకి వెళ్ళి తరమాని ఉంటే ఆ తరమాని గబగబా తిప్పుకొని ఇలాగ 3 సార్లు ఇలాగ తాగేసి మళ్ళీ వెంటనే పల్లకెక్కి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఏం రాని వచ్చేసావు, ఏదో ఇప్పుడే వెళ్ళావు అప్పుడు వచ్చి అందరూ బాగానే ఉన్నారండి, చూస్తాను వచ్చేసాను, మరి ఇంకెందుకు ఇప్పుడు ఇంకా మరి వండేం చెయ్యాలని వచ్చేసానని చెప్పిందట. చెప్పి అందు గురించి అప్పుడు ఆ రోజు లక్ష్మీదేవిది ఆ రాజు జగం చేశారని మనం, ఆ రాజు చేశారు, ఆ రాజు చేశారు మంత్రి చేశారని మనం అందరూ జగము జగజ్జగన్ అందరూ చేసుకుంటున్నారట.